చందమామ కథ. కరిగిన హృదయం. అనగనగా జూంకారుడనే ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు రోజుకి 50 పశువులనైనా ఆవలేలాగా వధించగలిగేవాడు. జూంకారుడికి ఇది తరతరాలుగా వస్తున్న వృత్తి కావడం చేత దయ, దాక్షిణ్యము, కనికరము, అంతఃకరణ అనేవి వాడికి ఏ కోశానా లేకుండా పోయాయి. ఇన్ని జీవాలు తీసిన జూంకారుడికి లేక లేక ఒక్క కూతురు పుట్టింది. ఆ పిల్ల దేవీ కటాక్షం వల్ల పుట్టడం చేత అంబా అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అంబ పుట్టిన క్షణం నుంచి ప్రేమ అంటే ఏమిటో, అభిమానం అనేది ఎలా ఉంటుందో వాడికి తెలిసి వచ్చింది. అంబ పెరిగి పెద్దదయింది. ఆమె అందగత్తె, అంతకు మించిన గుణవతి కూడా. పైగా జాలి గుండె కలది. ఆమెను చూచి ప్రజలు ఆహా, జుంకారుని అదృష్టం ఏం అదృష్టం అని సంతోషించేవారు. ఆమె ఎన్నడూ మాంసం నోట పెట్టకపోవడం చూసి లోకులు మరీ అబ్బురపడేవాళ్లు. ఒక రోజున జుంకారుడు అంగడిలో ఉండే సమయంలో ముద్దులు మూటగట్టే ఒక ఆవుదూడను ఎవరో ఇంటికి తీసుకొచ్చి అమ్మ చూపారు. దానిని చూచి చూడడంతోనే అంబ దాని యజమానికి కోరిన ధనమిచ్చి కొనుక్కున్నది. సాయంకాలం జుంకారుడు ఇంటికి వచ్చేసరికి అంబ ఆవుదూడతో ఆడుకోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఏమి చేసినా అతనేమి అనడు కనుక ఇలా ఆమె ఆడుకుంటున్నందుకు కూడా ఏమీ అనలేదు. కాని అతను అడగకుండానే ఆడుకుంటూ ఉన్న అంబ తండ్రిని చూడగానే అతన్ని చుట్టేసుకొని, నాయనా ఎంత ముచ్చటగా ఉన్నదో చూడు, ఈ ముద్దల తువ్వాయి, దీని మూపురం చూడు, గంగడోలు చూడు, మెరిసిపోయి ఆ కన్నులు చూడు, దాని అమాయకపు చూపులు చూడు అనేటంతలో దూడ వచ్చి అంబ పక్కనే నిల్చుంది. ఆమె గబుక్కున, నా చిన్నారి గున్న, ఎంత ప్రేమే నీకు, ఎంత అభిమానమే, నువ్వెవరువో నేనెవరినో, మనకు గల సంబంధం ఏంటి, నీకు నోరు పెట్టలేదు కదా ఆ మాయదారి దేవుడు, అయినా నువ్వు చెప్పిన మాట నాకు తెలిసిందిలే, నా దగ్గరికి ఎందుకు వచ్చావో అర్థమైందిలే అంటూ దాని మెడ గట్టిగా చుట్టేసుకొని ముద్దులాడింది. అంబ మాటలు, చేష్టలు, దూడతో పలికే పలుకులు జూంకారుడికి వింత గొలిపాయి. దూడతో ఆడుతున్న అంబ మళ్లీ తండ్రిని చుట్టేసుకుని, నాన్న, నా తువ్వాయి చూడు, నన్ను పేరు పెట్టి అంబా అని పిలుస్తున్నది, దానికి నా పేరెలా తెలిసిందో నువ్వు చెప్పావా? అవునుగాని నేనొక మాట అంటాను, నీకు కోపం వస్తుందేమో అన్నది. కోపం ఎందుకు తల్లి, ఎప్పటికీ రాదు అంటూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు జుంకారుడు. మరైతే విను, మిసమిసలాడే పశువులను, నవనవలాడే లేగలను విసుగు విరామం లేకుండా చంపి చంపి నీ చేతులు మైలబడిపోయినాయి. ఆ పాపపు చేతులతో నా తువ్వాయిని నువ్వు పట్టుకోవద్దు, తెలిసిందా? తాకనని ఒట్టేసుకో అంటూ తండ్రి చెయ్యి తన చేతిలో వేసుకుంది. ఈ మాట వినగానే జుంకారుని హృదయంలో కలవరం బయలుదేరింది. ఒకనాటి రాత్రి అందరూ గాఢంగా నిద్రిస్తూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టారు. 2-3 సార్లు అలా తట్టేసరికి జుంకారుడు లేచి తలుపు తీశాడు. చూడగా గ్రామాధికారి. గ్రామాధికారంటే ఊరందరికీ హడలే. అందుచేత ఆయన ఈ అపరాత్రి వేళ స్వయంగా రావడం చూడగా జుంకారుడికి కంగారు పుట్టింది. చూడు జుంకార్, తలవని తలంపుగా ఇప్పుడు నా ప్రాణ స్నేహితులు వచ్చున్నారు. నీ వద్ద గల ప్రశస్తమైన మాంసం ఎంత ఉంటే అంతా ఇదిగో మా నౌకరు చేతికి, ముఖ్యమైన విషయం గనక నేనే వచ్చాను అన్నాడు. జుంకారుడికి పచ్చి వెలక్కాయ గొంతున పడింది. ఆ రోజున అదేమో గాని కొట్టిన మాంసం అంతా ఒక్క తునక కూడా మిగలకుండా విక్రయమైపోయింది. ఎన్నడూ తన గుమ్మం తొక్కి ఎరుగిన అధికారికి ఏం జవాబు చెప్పుకోవడం? బాబయ్య, నేనే పట్టుకు వచ్చి ఇస్తాను, తమరు పదండి అన్నాడు జుంకారుడు. కాదు, నేనిక్కడే ఉంటాను, స్వయంగా తీసుకెళ్ళాలి, వెంటనే ఏర్పాటు చెయ్యి అంటూ అధికారి అక్కడనే భీష్మించుకుని కూర్చున్నాడు. గత్యంతరం లేక జుంకారుడు అంబ పెంచే లేగను విప్పి వధశాలకు ఈడ్చుకుపోబోయాడు. లేగ అంబా అంబా అని జాలిగా 2 సార్లు అరిచింది. నిద్రిస్తున్న అంబ ఉలిక్కి పళ్ళేచింది. తువ్వాయి కోసం చూసింది. కనబడకపోయేసరికి ఒక్క అంగలో అడ్డుదారిని పరిగెత్తి వధశాలకు చేరుకుంది. తన మెడను కత్తుల మధ్య దూర్చింది. ఇంతలో లేగని ఇడ్చుకుంటూ జుంకారుడు గబగబా వచ్చేశాడు.
కత్తి ఎత్తబోయాడు. తన చిన్నారి అంబ అక్కడ కనపడగానే కెవ్వుమని పెద్ద కేక వేసి స్పృహ కోల్పోయాడు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చి జుంకారుడు లేచాడు. తన ముద్దుల కూతురును కరకు కత్తుల నుంచి తప్పించబోయాడు. కాని ఆ బాలిక ఎంతకు యువతలకి రాలేదు. ముందు నన్ను చంపు, తరువాత నా తువ్వాయిని చంపుదు గాని నువ్వు నాకు ద్రోహం చేశావు నాన్న. ద్రోహం చేయటం జీవహింస కంటే కూడా ఎక్కువైన మహాపాపం. ముందు నన్ను చంపి తరువాత నా తువ్వాయిని చంపు అన్నది. జుంకారుడు నిజమే అంబా, నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే అంటూ మళ్లీ స్పృహ కోల్పోయాడు. ఎంతసేపటికి జుంకారుడు రాకపోయేసరికి అక్కడ ఇంటి వద్ద కనిపెట్టుకుని ఉన్న గ్రామాధికారి కారాలు మిరియాలు నూరుతూ వధశాలకు వచ్చేశాడు. వచ్చి చూడగా అతనికి ఏమీ అర్థం కాలేదు. జుంకారుడు తేరుకున్న తర్వాత సంగతి సందర్భాలన్నీ వెల్లడయ్యాయి. లేగదూడ అంబా నరిచింది. అంబ లేచి వచ్చి దాని మెడ చుట్టేసుకుంది. జుంకారుడు అంబను లేగను కూడా చేరదీసుకున్నాడు. బాబయ్య, నేను నా వృత్తి మానివేశాను, క్షమించండి అంటూ అధికారికి 2 చేతులతో నమస్కరించాడు. అంబ త్యాగం చూసి ఆమె వాక్కులు వినేసరికల్లా అధికారికి కూడా మనసు మారిపోయింది. జుంకార్, నీవు నీ వృత్తిని మానివేస్తే నేను మాంసాహారం మానివేస్తున్నాను. నేనే కాదు, నా మిత్రులందరి చేత మానిపించి వేస్తాను. అంతేకాదు, ఈ క్షణం నుంచి పశు సంరక్షణకు పూనుకుంటానని అంబ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఒక విధమైన కొత్త ఆనందంతో ఇంటికి మరలిపోయాడు.